హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో సింపుల్ చికెన్ పులుసు ఇన్ ప్రెషర్ కుక్కర్లో కాబట్టి ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. వండేది మా చెల్లె, వీడియో తీసింది నేను. సో కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి సాజీరా వేసి నెక్స్ట్ మసాలా దినుసులు, లవంగాలు, ఇలాచి, ఇంకా బిర్యానీ ఆకు అవి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసింది. నెక్స్ట్ సండే రోజు చికెన్ వండుకొని టిఫిన్ నుంచే స్టార్ట్ చేస్తే సూపర్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఆనియన్స్ ఇవన్నీ వేసి ఆనియన్స్ కొంచెం వేగాక అప్పుడు పచ్చిమిర్చి కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే వేసాక కలపాలి మాడకుండా. వీళ్ళంతా మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టి వండుతారు. నాకు మాత్రం అలా పెట్టి ఇలా పక్కకి వెళ్ళొచ్చేలోపు మాడిపోతుంది కూర. సో నేను పెట్టను. సో నెక్స్ట్ పసుపు వేసి కలిపేశాక ఆనియన్స్ ఎల్లో అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము కలిపే మిక్సీ పడతాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేస్తాము. నార్మల్గా కొంతమంది అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ సపరేట్ వేస్తారు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక టొమాటోస్ వేసి కలిపేసి ఇప్పుడు కడిగిన నీట్గా చికెను వేసి కలుపుకొని, అదిగో గిన్నెలో పొగలు వస్తున్నాయి, కలపాలి బాగా. సిమ్లో పెట్టి కలుపుతుంది. హైలో పెట్టి కలిపామనుకోండి పొగ బాగా వస్తుంది. నెక్స్ట్ కారం సరిపోలేదు, ఇంకొంచెం వేస్తుంది. ఫస్ట్ ఉప్పు వేసింది, ఈలోపు నేను కారం తీసిచ్చా. మీరు పట్టించిన కారం వేస్తారా, ప్యాకెట్ కారం వేస్తారా? ఉప్పు వేసి ఇది ధనియాల పొడి, ధనియాలు మంచిగా కలపాలి. ఆ హ్యాండిల్ పట్టుకొని కలపచ్చు కదా. కలిపేశాక అలా ఆయిల్ తేలాలి. అంటే కాసేపు ఉంచాక తేలుతుంది, కలపగానే తేలదు. కాసేపు కూరను ఉడకనించాక అలా ఆయిల్ తేలాక అప్పుడు మళ్ళీ ఇంకోసారి కలపాలి, కలుపుతూనే ఉండాలి. కలిపాక ఇప్పుడు వాటర్, పులుసు కూర కదా, సో వాటర్ వేసి కలిపేసి చికెన్ మసాలా ఎతకాలి. చికెన్ మసాలా కూడా వేసి కొంచెం జాలండి, మసాలాలు ఎక్కువ తినొద్దంటారు కదా. ఇలాంటి కూరల్లో ఏం పనికిరావు కదా, వేసుకోండి మసాలా. వేసి మా చెల్లె స్టైల్కి ఇంకొన్ని ఉల్లిగడ్డలు వేసింది. తర్వాత కొత్తిమీర పుదీనా లేకపోతే నాకు అసలు చికెన్ తినబుద్ధి కాదు. అదేంటో అందరికీ అంతే. కొన్ని సిచ్యువేషన్స్లో కొత్తిమీర పుదీనా ఇంట్లో లేని టైంలో అప్పుడు బాధ వేస్తుంది, కానీ తింటాంలే, అడ్జస్ట్ అయిపోయి. ఇప్పుడు అన్నీ కావాల్సినవన్నీ వేసాం కాబట్టి మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టి విజిల్ పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లోకి పెంచి 4 విజిల్స్ వచ్చాక
ప్రెషర్ అంతా పోనిచ్చాక తీసాము మూత. సో చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగుందో. ఓ మై గాడ్, యమ్మీ యమ్మీ చికెన్ పులుసు. ఈ చికెన్ పులుసుని పొద్దున్నే ఇడ్లీలో తిన్నాను. సాంబార్లో పోసినట్టు అలా చికెన్ పులుసు అంతా పోసేసాను. ఆ బిర్యానీ